హలో అండి. మేమైతే న్యూ ఇయర్ రోజు బొటానికల్ గార్డెన్‌కైతే వెళ్ళామండి. ఇక్కడైతే స్టార్టింగ్ ఎంట్రీలోనైతే మా వాడు కూర్చొని ఇలా ఫోటో అయితే తీయించుకున్నాడు. చూసారు కదా! బొటానికల్ గార్డెన్ అయితే చాలా అంటే చాలా బావుందండి. పెద్దది. మార్నింగ్ ఎళ్ళిపోతే మనం ఈవినింగ్ వరకు తిరిగి రావచ్చు. నేనైతే ఫస్ట్ టైమ్ ఎళ్తున్నానండి బొటానికల్ గార్డెన్‌కైతే. ఈ మధ్యలో చెరువు ఏదైతే ఉందో అదైతే సూపర్ అసలు. మొత్తం దీనికి మొత్తానికి అదైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు మనం. అలాగే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికెళ్ళడానికైతే. మాలాగా మీరు చుట్టూరు తిరియకుండా ఇక్కడ ఇగోండి చూస్తున్నారు కదా! ఇలా రూట్ మ్యాప్ అయితే ఉంటుంది. దాన్ని చూసుకొని మనం ఎటెళ్ళాలో అన్నది చూసుకొని వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా ఇలా రూట్ మ్యాప్‌ని చూసుకొని మనం అయితే దాన్ని ఫాలో అయిపోయి వెళ్ళిపోవడమేనండి. కానీ ఫోటోస్‌కి గానీ, ఫోటోషూట్స్ కానీ చాలా అంటే చాలా బావుందండి. ఇక్కడ మా వాడైతే మా ఆయన్ని ఒక ఆట ఆడించేస్తున్నాడు పాపం. ఎందుకంటే అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి ఆయన్ని చూసుకునేసరికి అయిపోయింది మా ఆయనకి. బొటానికల్ గార్డెన్ కన్నా ముందు. చూసారు కదా! తిన్నంగా ఉండడు. ఎగురుతూనే ఉంటాడు ఎక్కడ పెడితే అక్కడ. ఇంకా వ్లాగ్‌లోకెళ్తే బొటానికల్ గార్డెన్‌లో అయితే ఫోటో షూట్స్‌కి వాటన్నిట్లికి కూడా కెమెరా సెల్ ఫోన్ అయితే ఎలౌవేనండి. కెమెరా ఒకవేళ తీసుకెళ్ళాలంటే ₹1000 అలా పే చేయవలసొస్తది. అలాగే మనం ఫుడ్ అది కూడా తీసుకెళ్ళొచ్చు లోపలికి పే చేయాలి. ఫోటో షూట్‌లకైతే అదిరిపోతుందండి ప్లేస్ అనేదైతే. కానీ చాలా అంటే చాలా పెద్దది నడవడానికి పిల్లలతో కలిపి. అలాగే ఇప్పుడు ఇక్కడ కొత్తగా కూడా విజువల్ వైల్డ్ లైఫ్ అనేది ఒకటి పెట్టారు కదండీ! అది కూడా దీని బ్యాక్ సైడ్ నుంచి అయితే మనం వెళ్ళొచ్చు. అది కూడా మేము వెళ్ళాము. చాలా అంటే చాలా బావుందండి. అది పిల్లలకి చూపించడానికి కూడా చాలా బావుంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర మనం ఫోటో షూట్‌లవి చేయించుకునే వాళ్ళుంటారు. చాలా తీస్తారండి ఫోటోస్ అవి కూడాను. మీరెవరైనా కూడా ఫోటో షూట్లు చేయించుకోవాలనుకుంటే కనుక ఎళ్ళొచ్చు బావుంటుంది ఈ ప్లేస్ అయితే గనక. అలాగే పిల్లలు కూడా ఫన్ అంతా కూడా ఎంజాయ్ చేస్తారండి. గేమ్ జోన్ అది కూడా ఉంది కాబట్టి, వాళ్ళు కూడా ప్లే ఏరియా ఉంది ఆడుకుంటారు గదా! సో, చాలా అంటే చాలా బావుంది. ఇంకా విజువల్ వైల్డ్ లైఫ్ అనేది కొంచెం కాస్ట్ గానీ బావుందండి. ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అయితే మనం చెయ్యొచ్చు దాన్నయితేను. సో, ఇంకా నా సోది వినే బదులు మీరు ఎంచక్కా సాంగ్ అయితే యాడ్ చేస్తాను. మిగతా వ్లాగ్ కూడా చూసేయండి. ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా అయితే ఉంటుందండి. ప ఇవన్నీ కూడా ఎక్కడానికి ఒకదానికి ₹100 నుంచి 150, 30 వరకు చార్జ్ చేస్తున్నారు. సో, బానే ఉంది పర్వాలేదు. ఇక్కడ మా వాళ్ళైతే ఎక్కారండి. దీనికొచ్చేసి పర్ హెడ్ ₹30 అయితే చార్జ్ చేశారు. పిల్లలు ఎంజాయ్ చేస్తారు బాగా. కొంచెం భయపడ్డాం గానీ మా వాడు బానే ఎక్కాడండి. ఇంకిక్కడ ఇలాంటి వెహికల్స్ కూడా ఉన్నాయండి. ఎవరైనా నడవలేని వాళ్ళు చిన్న పిల్లలతో ఉంటే గనక అలాంటి వెహికల్ ఎక్కితే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తున్నారండి. అవి కూడా బాగున్నాయి ఫెసిలిటీ అయితేను. సో, మేమైతే ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇగో విజువల్ వైల్డ్ లైఫ్ దీనికైతే వచ్చామండి. ఇక్కడ చిన్న పిల్లలు 5 ఇయర్స్ పిల్లల చేత డ్రాయింగ్ అయితే చేయిస్తారండి. దీనికి కూడా మనకు ప్లే జోన్‌లో ఉన్నట్లు కార్డ్ అయితే ఉంటుందండి. దాన్నయితే మనం రీచార్జ్ చేయించుకుంటూ ఉండడమే ఎవ్రీ టైమ్ ఏ యాక్టివిటీ చేసినా సరే. ఇక్కడ పిల్లలకి చిన్న పిల్లలది డ్రాయింగ్ ఇదైతే ఉంది. దానికైతే ₹100 అంట పర్ హెడ్. సో, పర్లేదు పిల్లలైతే ఎంజాయ్ చేస్తారండి ఇటువంటి ప్లేసెస్‌లో అయితేను. కానీ విజువల్ వైల్డ్ లైఫ్ 360 డిగ్రీస్ అయితే చాలా అంటే చాలా బావుంది. చూసారు కదా మా వాడు.
చూడండి. ఇందులోనే మనకి టికెట్స్ అనేవి ఇస్తారనమాట. లోపల 360 డిగ్రీస్ ఇది. ఇక్కడ కయాకింగ్ చేయడానికి గాని, లేదు అంటే గనక లోపల మూవీ 9 మూవీ కూడా ఉంటుంది. సో, ఇవన్నీ చూడడానికైతే ఇందులోనే మనకు టికెట్స్ ఇస్తారు. కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుందండి ఇవి చూడడానికైతే గనక. సో, కానీ నైట్ 11 వరకైతే అవైలబుల్ ఉంటుందన్నారు. సో, ఒకసారి మీరు కూడా టైం చూసుకొని వెళ్ళండి. కానీ ఆహ్, 360 డిగ్రీస్ ఇదైతే చాలా అంటే చాలా బావుందండి. విజువల్‌ది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట కొంచెం. అలాగే 9 మూవీ కూడా చాలా అంటే చాలా బావుంది. ఒరిజినల్‌గా మనం అందులో ఉన్నట్లుగా అనిపిస్తది మనకి. ఇంకిక్కడే ఇలా శాండ్ మీదయితే చూసారా బర్డ్స్ అవన్నీ పరిగెడుతున్నట్లుగా ఉంటాయన్నమాట విజువల్. ఇదైతే ఫ్రీ గేమేనండి పిల్లలు ఆడుకోవడానికైతే. ఇదేనండి 360 డిగ్రీస్ ఇండోర్ థియేటర్ అనమాట. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడైతే ఎర్త్, స్పేస్ గురించయితే ఉంటుందండి. ఇందులో ఓన్లీ 16 మెంబర్స్. సో, లోపల కూర్చోగానే మనకి వాళ్ళొక గ్లాసెస్ లాంటివైతే పెడతారండి. అవి ఏంటంటే మనకు ఒరిజినల్‌గా అవన్నీ మన దగ్గరికొచ్చినట్లుగా అనిపిస్తాయనమాట. చాలా అంటే చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్ అయితే గనక. సో, ఇదంతా కూడా ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. వుడెన్ బ్రిడ్జ్ మోడల్‌లో కట్టారనమాట. బావుంది. ఇక్కడ కూర్చోడానికి అది కూడా స్పేస్ ఉందండి. పక్కన చక్కగా లైటింగ్ అంతా కూడాను. సో సో, ఇక్కడ చూసి భయపడకండి దెయ్యం అనుకుని. ఇది మనమేననమాట. సో, అలా కూర్చోగానే మనకు అలా గ్లాసెస్ లాంటివైతే ఇస్తారు. అవి పెట్టుకుంటే మనకి అవన్నీ మన దగ్గరికొచ్చినట్లు మన ఎక్స్‌పీరియన్స్ అయితే పొందుతాం. కానీ చాలా అంటే చాలా బావుందండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత బయటికైతే వచ్చేసాం అనమాట. అప్పటికే చీకటి పడిపోయింది కదా! మొత్తం ఇవన్నీ కూడా లైటింగ్స్ అయితే పెట్టారు. లైటింగ్‌లో వ్యూ కూడా ఇంకా అదిరిపోయిందండి అసలు. కానీ ఫోటోస్ అంటే గనక ఈవినింగ్ 4, 3 అప్పుడు వెళ్తేనే బావుంటాయండి ఫోటోస్ అవన్నీ తీయించుకోవడానికైతే.